మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక ఎస్టీ కాలనీలో పూరే గుడిసెలో నివాసం ఉంటున్న పెన్షన్ లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి మరీ నగదు అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వాళ్ళ ఇంట్లో 30 నిమిషాల పాటు కూర్చుని వాళ్ల బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబే స్వయంగా తమ ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం పట్ల నాయక్ కుటుంబ సభ్యులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాళ్ల స్పందన ఏంటో మా ప్రతినిధి ఎంపీ రావు వివరిస్తారు. కార్యక్రమంలో భాగంగా పెంచినటువంటి పెన్షన్లను అందించడంలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం నేనున్నటువంటి ఈ ఇంటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వచ్చి ఆయన స్వహస్తాలతోటి ఈ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురికి పెన్షన్ అందజేశారు. ప్రస్తుతం ఆ ముగ్గురు కూడా కుటుంబ సభ్యులు, ఒక్కో కుటుంబానికి చెందినటువంటి వారు. ఆ ముగ్గురు కూడా ఎక్కడ ఉన్నారు. సీఎం గారు వచ్చారు, మీకు పెన్షన్ డబ్బులు అందించారు. ఏం చెప్పారు? మీరు చాలాసేపు మీతో మాట్లాడారు కదా, ఏం మాట్లాడారు? ఎలా ఉంది మీకు సీఎం గారు మీ ఇంటికి రావడము? దేవుడు వచ్చినట్టు వచ్చాడు స్వామి. మేము ఈ రకంగా వస్తాడు మా ఇంటికి వచ్చి ఈ రకంగా ఈ పూరిల్లో ఈ ఇంట్లో కూర్చొని మాట్లాడేసి మేము అనుకోలేదు, వినలేదు కూడా. అయ్యా నీకు తెలిసిందేగా, నేను చల్లలో బాకిలు పాలైపోయి ఇల్లు వాకిలు దాకా మొత్తం సోటైతే పాకాలను అదే కొంపలో అదే పాకాలో ఉండి ఇంకా ఉంటే బాకిలతో ఉండి నేను బాకీ అడగాలన్నా కూడా ఇంకా మీరు ఏం పని చేస్తుంటారు? మీరు పొలం కౌలు చేసి బాకీల్లో పడ్డాయా. ఇంకా అన్ని వదులుకొని కూలి పని చేసి అట్టొకట్ట బాకీ తీర్చుకుంటా ఉండా. అంతకుముందు ఎంత తీసుకునేవారు మీరు? అంతకుముందు మూడేళ్ళు వచ్చాయి. అసలు ఈ పింఛన్ కూడా వచ్చిద్దో అది పైపు వచ్చి రాజధాని కూడా ఉంటుందో ఉండదో ఈ రాజధాని పింఛన్ కూడా వస్తే ఇంకా మళ్ళీ ఇబ్బంది పడతాం అనేది నానా బాధల్లో ఉండాం. బాధలు ఉండేసరికి 5 ఏళ్ళు అయితే సార్ మా పరిస్థితులు బాగోలా, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వచ్చింది. ఈ పరిస్థితులు వచ్చిన ఇల్లు కూడా గట్లా పోయాం, కవులు పొలాలు చేసుకొని మరి బాకీ అయిపోయాం. 8 లక్షలు బాకీ అయ్యాం. ఆ బాకీ తీరతో సరిపోయింది. మరి ఏ రకంగా ఇంకా నా ఓపిక పోయింది సార్. నాకు ఇల్లు కట్టిపెట్టి సార్ అంటే కట్టి పెడతాను అన్నాడు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు కదా, ఎలా ఉందమ్మా మీరు సీఎం గారితో మాట్లాడిన తర్వాత? మాకు సంతోషంగా ఉంది సార్. అయితే అసలు ఆయన వచ్చి మాకు ఇస్తాడని చెప్పి మాకు అనుకోలేదు. మేము మా సేసాన్ని బాగా చేపించాడు. మేము ఇల్లు కట్టుకుంటాం మా బతుకంతా ఏడే తీరిపోతే అనుకున్నాము. దేవుళ్ళలాగా వచ్చాడు, మాకు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. మీ పిల్లల చదువు గురించి కూడా హామీ ఇచ్చారు కదా సీఎం గారు, బాగా చదివించుకోమని చెప్పారు. బాగా చదువుకోండి, నువ్వేం చదువుతావు అంటే నేను పోలీస్ అవుతానని మా పెద్ద అబ్బాయి అన్నాడు. మా చిన్న అబ్బాయి నువ్వేమవుతానంటే నేను లాయర్ అవుతాను, చదువుకుంటావంటే చదువుకుంటా అన్నాడు. నేను చదివిస్తాలే అని చెప్పి అన్నాడు. మీరు మీ ఇంటి గురించి కూడా చెప్పినట్టున్నారు, హామీ ఇచ్చారు కదా, ఏం అడిగారండి మీరు? ఇంటి ఇంకా పెన్షన్ డబ్బులు అయితే ఇస్తున్నా స్వామి. ఇదిగో నా ఇల్లు ఒక్క దేవుడు వచ్చినట్టు వచ్చావు స్వామి, నన్ను చూడటానికే వచ్చినట్టు ఇచ్చావు. నా ఇల్లు చూడు స్వామి అంటే అసలు ఎందుకు అయింది ఏంటంటే ఈ రకంగా మొత్తం చెప్పాను. ఒక తండ్రి ఒక దేవుడు అడిగినట్టు అడిగి ఉదయసనంగా ఒక అరగంట సేపు ఇదే మంచం మీద కూర్చొని అసలు నీ పరిస్థితి ఏంది, నీ కథ ఏంది అని అంటే ఇది చేస్తే ఇంకా పర్ణ ఇంకా కట్టి ఇది చేస్తే అయ్యా సరే నీకేం బాధ లేదు, ఇల్లు కట్టిస్తాము, 1 సంవత్సరం కట్టిస్తానని ముందన్నాడు స్వామి. కట్టిస్తానని అంటే అయ్యా నాకు ఇక సంవత్సరం దాకా కాదయ్యా, మళ్ళీ ఇదిగో ఇట్టాగే ఇల్లు చూపించా అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పట్ల లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం కనబడుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో ఎంపీ రావు, TV9 పెనుమాక, రాజధాని.